తర్వాత సముద్ర లంకనంలో ఆయనకి ఎదురైన మరొక ఆ, ఇది విఘ్నం ఏమిటంటే అక్కడ మీకు ఇది సురస అనే ఒక నాగకన్య అడ్డం వస్తుంది. ఆ నాగకన్య ఏం చేస్తుందంటే మీరు నేను నాకు ఒక వరం ఉంది, దాని ప్రకారం నా ముందు నుంచి వెళ్ళేవాడు ప్రతివాడు నా నోట్లోకి వెళ్ళిపోవాలి అంతే. నాకు ఆహారం ఇవ్వాలి, నా అందరినీ నేను మింగేస్తాను, అది నాకు వరము. కాబట్టి నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు నాకు వచ్చి ఆహారంగా వచ్చాయన్నట్టు. అయితే అక్కడ అక్కడ విషయం ఏంటంటే ఆ నాగకన్య ఎవరైతే ఉందో ఆమె దుష్టురాలైతే కాదు, కానీ ఆమెకు అసలంటూ ఒక వరం ఉంది కాబట్టి అలా చేయమని అడ్డగిస్తుంది. నువ్వు తప్పకుండా నేను నిన్ను మింగేస్తాను అని. అయితే ఈయన ఏం చేస్తానంటే చూసి మొట్టమొదటిలో చేతులు జోడించి చెప్తాడు, లేదమ్మా నేను పని మీద వెళ్తున్నా అని. కాదు కాదు అనేసరికి ఏం చేస్తానంటే ఆయన ఏం చేస్తాడంటే చాలా నాగ్గా ఎలా చేస్తా అంటే తన శరీరాన్ని ముందర పెంచుతాడు. పెంచేసరికి ఆ నాగకన్య కూడా తన నోటిని కూడా ఇంకా అంతకన్నా పెద్దగా పెంచుతుంది. ఇలా పెంచగానే ఆయన ఏం చేస్తాడు, ఒక్కసారిగా సూక్ష్మ రూపం అయిపోయి ఒక్కసారి దాని నోట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చేసి నేను నీ కోరిక తీర్చాను కదా, అయిపోయింది, నీ నోట్లోకి వెళ్ళాను, నీ ఉద్దేశం మింగటమే కదా, నేను నీ నోట్లోకి వెళ్ళాను వచ్చాను, తీరిపోయింది నీ కోరిక, బ్రహ్మదేవుడిచ్చిన వరం కూడా నీకు తీరిపోయింది, కాబట్టి నేను వెళ్ళొస్తాను అంటాడు. అప్పుడు ఆ నాగకన్య తన నిజ రూపాన్ని ధరించి నేను చాలా ఆశీర్వదించి పంపిస్తుంది. అయితే ఇక్కడ ఇది రెండో విఘ్నం. ఈ విఘ్నంలో అసలు ఇది ఎటువంటి విఘ్నము, ఈ విఘ్నంలో ఆయన చేసింది ఏమిటి, అలాగే మన నిజ జీవితంలో ఎలాంటివి సిమిలర్ విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది అన్నది. ఇక్కడ ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులకి కొందరు వ్యక్తులు కానీ కొన్ని సందర్భాలు కానీ ఏదైనా సరే అడ్డు రావచ్చు, విఘ్నం కింద రావచ్చు. అయితే ఆ విఘ్నాలు ఎలాంటివంటే పూర్తి అంటే టోటల్గా ప్రాబ్లమాటిక్ కాదు, అలాగని ఊరికే తీసిపారేసేది కాదు, ఒక న్యూసెన్స్ లాంటిది. అంటే మనకి జస్ట్ అడ్డం వస్తుంది, దీన్ని మనం ఏదో ఒక విధంగా దాన్ని మేనేజ్ చేయాలి, మనం టాక్ట్ఫుల్గా మేనేజ్ చేయాలి. కాబట్టి మరీ ఎక్కువ సీరియస్గా తీసుకోరాదు, అలాగని వదిలేరాదు, టాక్ట్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఉదాహరణకి మనకి ఏదో ఎంప్లాయీస్లోనో మన ఈ ఆఫీస్లో ఆర్గనైజేషన్స్ ఎవరైనా సరే మొత్తం మీద కస్టమర్సు, కో ఎంప్లాయీస్, లేకపోతే బాసు లేదా సబార్డినేట్ ఎవరైనా తీసుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ ఈగో సాటిస్ఫై అయితే మాత్రం చాలు వాళ్ళకి, అంతే తప్ప వేరుగా వాళ్ళని వేరుగా ఇబ్బంది పెడదామని వాళ్ళ ఉద్దేశం ఉండదు. కానీ వాళ్ళు ఈగోయిస్టులు, ఈగో సాటిస్ఫై అవ్వాలి, అంతవరకు ఈగో సాటిస్ఫై అయితే చాలు వాళ్ళు. ఇటువంటి సందర్భాల్లో మనము వాళ్ళని సీరియస్గా తీసుకోకుండా, అంటే వాళ్ళు మనల్ని ఏమి ప్రత్యేకించి ఏమి చెడు చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ట్యాకిల్ చేసి జస్ట్ అంటే ఆ ఈగో సాటిస్ఫై చేయటం, ఆ సందర్భంలో మనము అవతల వాళ్ళని సాటిస్ఫై చేసేటట్టుగా చేసి మనము నష్టపోకుండా మన షెడ్యూల్స్, మన పనులు లేదా మన ఆబ్జెక్టివ్స్కి భంగం కలగకుండా మనం డీల్ చేసుకోవాలి. ఇది రెండవ రకమైన విఘ్నం మన జీవితాల్లో కనిపించేది. ఇక మూడవ రకమైన విఘ్నము కొంచెం ప్రాబ్లమాటిక్. అదేమిటంటే ఆయన వెళ్తుండగా ఇది అయిపోయిన తర్వాత ఆయన వెళ్తుండగా ఒక్కసారిగా ఏమవుతుందంటే తన నీడని బట్టి ఎవరో కిందకి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. చూస్తే అది ఒక రాక్షసి. ఆ రాక్షసి పైకొచ్చి చెప్తుంది, ఇది నేను నిన్ను తినేస్తాను, నన్ను ఎవరు తప్పించుకు వెళ్ళలేరు అని. ఆయన గమనిస్తాడు. ఆయనకి ఇంతకుముందు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అంతకుముందు సుగ్రీవుడు కూడా చెప్పుకుంటాడు. ఆ సముద్రంలో నుంచి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓ సింహిక అనే ఒక ఇది ఉంటుంది, ఛాయాగ్రాహిణి ఉంటుంది, మీ నీడను బట్టి లాగేస్తుంది, తినేస్తుంది. అది చాలామందిని ఇంతవరకు అలా తింది, కానీ జాగ్రత్త అనే పద్ధతిలో ఇప్పుడు ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన దాని ప్రకారం ఆయనకి అర్థమైపోయింది, ఇది యాక్చువల్గా ఏమిటంటే ఖచ్చితమైన రాక్షసి, ఇది సీరియస్ ప్రాబ్లము, ఇంతకు మించి మనం ఏమీ చేయకుండా కనుకైతే మనము ఇంతకన్నా ముందుకి మనం వెళ్ళలేం, ఒకవేళ దీన్ని కనుక ఎలిమినేట్ చేయకపోతే అన్నది ఆయనకి అర్థమైపోయి ఏం చేస్తా అంటే అక్కడ ఇంకొక పద్ధతిలో వేస్తాడు. అదే పద్ధతిలో అంతకుముందు దానిలాగానే ఆయన ఏం చేస్తా అంటే తన శరీరం పెంచుతాడు. అది మరీ నోరు బాగా పెంచుతుంది, అది కూడా ఇంతకన్నా పెద్దగా. వెంటనే ఈసారి ఈయన ఒక్కసారిగా చిన్నగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే ఈయన దాన్ని చీల్చేసి బయటకు వచ్చేస్తాడు, ఎగురుతాడు పైకి. దాన్ని చీల్చేస్తే దాని కళేబరం పడిపోతుంది, చచ్చిపోతుంది. అది ఎందుకని మరి ఇక్కడ ఎందుకని ఆయన అలా చేశాడు
అని అంటే అది ఆ పర్టికులర్ ప్రాబ్లము విఘ్నము ఎలాంటిదంటే దాన్ని మనము తప్పించుకోలేము, ఎలిమినేట్ చేస్తే తప్ప తప్పించుకోలేము. ఎలిమినేట్ అంటే ఇటువంటి ప్రాబ్లమ్ చాలామందికి రావచ్చు. ఎలిమినేషన్ అంటే మీరు అనుకోవచ్చు ఇదేదో అందరినీ చంపండి అడ్డం వచ్చిన వాళ్ళని చెప్తున్నారని, అది కాదు లెక్క. అక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక రకమైన ప్రాబ్లము, చాలా ఘోరమైన ప్రాబ్లము, చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ప్రాబ్లము, అది ఎటువంటి ప్రాబ్లం అంటే ఎటువంటి విఘ్నం అంటే దాన్ని మనము పూర్తిగా దాని ప్రభావాన్ని తీసేయకపోతే, ఆ పరిస్థితిని ఎలిమినేట్ చేయకపోతే మనము ముందుకెళ్ళలేము. అటువంటప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుని దాన్ని చాలా జాగ్రత్తగా ఆ పరిస్థితిని ఆ రకమైన అక్కడ ఉన్న నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్ని కానీ, నెగిటివ్ సిస్టమ్ని కానీ, నెగిటివ్ వ్యక్తుల యొక్క ప్రభావాన్ని కానీ దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసి మనం ముందుకెళ్ళాలి, లేకపోతే కుదరదు. కాబట్టి ఇక్కడ మనకి ఏమిటంటే ఎంత అద్భుతంగా ఇక్కడ ఉందంటే 3 రకాలైన విఘ్నాలు, 3 రకాలైన సొల్యూషన్స్. ఇది మనకి ఏ వెస్టర్న్ ఫిలాసఫర్స్ కూడా ఇంత అత్యద్భుతంగా దీని గురించి ఈ కథలో ఊరికే కథ చెప్తున్నారు. కథ మనకి చాలా ఏమిటి దానిలో ఉన్న డిస్క్రిప్షన్స్ కానీ, కథాగమనం కానీ ఎంతో ఆశ్చర్యం గొలిపేటట్లు ఆంజనేయ స్వామి వారి మీద మనకి ఆయన వీరత్వం మీద చూసి మనం పొంగిపోతూ ఉంటాం. అదేవిధంగా ఆయన చేసే చర్యలను చూసే మనకు ఆశ్చర్యము, ఆనందము కలుగుతుంది, భక్తిభావం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు పక్క నుంచి మీకు ఒక రకమైన మార్గదర్శనం కూడా చేయటం జరుగుతుంది. సో ఇలాంటి ఎపిక్స్ మనకి ఇంకెక్కడ కనిపించవు. ఇక్కడ కేవలం మన భారతీయ సనాతన ధర్మంలో తప్ప, ధర్మానికి సంబంధించిన వీటిలో స్క్రిప్చర్స్లో తప్ప ఇంకెక్కడ మీకు ఇలాంటివి కనిపించవు. అయితే ఎటొచ్చి ఏమిటంటే ఒకే విషయం నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే దీన్ని ఈ మన సనాతన ధర్మంలో ఉన్న దాన్ని ఉదాహరణకు సుందరకాండే తీసుకోండి. పారాయణ చేయటం అంటే శ్లోకాలు ప్రతిరోజు చదివి దానికి అది రోజుకింత శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళడం, దానివల్ల చాలా బాగా మనిషికి చాలా అనుకున్నవన్నీ చేకూరుతాయి అన్నది అది నిజమే. అయితే ఏమిటంటే కేవలం శ్లోకాలు మాత్రం చదువుతూ ఉంటే మనకి ఒకటి ఆ శ్లోకం చదువుతున్నందువల్ల మన ఇంటర్నల్గా మనకి మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, అంటే శారీరకంగా. అంతేకాకుండా అది మనం పైకి చదువుతుంటే సరైన పద్ధతిలో, సరైన దీనిలో కనుక చదువుతూ ఉంటే, సరైన రితంలో, సరైన పద్ధతిలో, దోషాలు లేకుండా చదువుతుంటే అది బయటకు కూడా అది మంత్రభూయిష్టమైనవి కాబట్టి దాని యొక్క ప్రభావం బయట ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మీద కూడా అది ఉంటుంది. ఇదంతా నిజమే. కానీ ఒక్క విషయం ఏమిటంటే ఇది రోజు పారాయణ చేయమని అర్థం తెలుసుకోవటం ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది. అర్థం తెలుసుకోకుండా, అంతరార్థాలు శోధించకుండా మనం చేసినందువల్ల ప్రయోజనం ఉందా లేదా అంటే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మనకి ఆ మంత్ర ప్రభావం వలన మనకు అంతర్గతంగాను లేకపోతే బహిర్గతంగా వాతావరణంలో కానీ మంచి అంటే శుద్ధి ఏర్పడుతుంది. కానీ జ్ఞానం అనేది మాత్రం అర్థం తెలుసుకున్నప్పుడే వస్తుంది. ఇదివరకు రోజుల్లో పారాయణ చేయమని వాళ్ళు ఎందుకని అన్నారంటే బహుశా ఇది పారాయణ చేస్తే చాలా మంచిది ప్రతిరోజు అని అన్నప్పుడు ఆ రోజుల్లో, అది చెప్పిన రోజుల్లో అందరికీ సాంస్క్రిట్ వచ్చి ఉండేది. అందరూ ఆ రకమైన వాన్మయాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళు, లేదు గురువుల దగ్గర వాటిని నేర్చుకుని ఉండేవారు. కాబట్టి దాని అర్థంతో సహా వాళ్ళు అప్పుడు తెలుసుకునేవాళ్ళు. కాబట్టి అర్థంతో సహా తెలుసుకుంటే మీకు మార్గదర్శకాలవి. ఒకటి మంత్రభూయిష్టమైనవి కాబట్టి మంత్రానికి సంబంధించిన ప్రభావం ఉంటుంది. అంటే అంతర్గతంగా మనకు వచ్చే అంతర్గత శుద్ధి, బహిర్గత శుద్ధి జరుగుతుంది. ఇంకొకటి జ్ఞానము, దాన్ని అర్థం తెలుసుకోవడం ద్వారా మనకి జ్ఞానం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతిరోజు దాన్ని పారాయణ చేయమని చెప్పారు. ఇప్పుడు రోజుల్లో పారాయణ చేయడం చేయాలి, మంచి వాళ్ళు చేస్తున్నారు చాలామంది. అయితే దాని అర్థం తెలుసుకుంటే అది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా అది ఉపయోగపడేది అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి, అన్ని స్థాయిలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అది ఉపయోగపడేది యంగ్స్టర్స్కి. ఎందుకంటే ఆయన అక్కడ చేస్తున్నది ఏమిటంటే ఒక మహత్కార్యాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు వచ్చే వివిధ సందర్భాలు, ఆలోచనలు, వాటిని ఏ రకంగా మళ్ళీ ఏమిటంటే దాన్ని డెలిబరేషన్స్, ఇది ఇలా ఉండొచ్చు, అది అలా ఉండొచ్చు అని ఫైనల్గా తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయటము,
ఇవన్నీ కూడా మనకి ఎంత అత్యద్భుతంగా ఉంటాయంటే కేవలం ఇది ఈ రోజున ఉన్న యువతకి లేదా ఎవరైతే కార్యనిర్వహణలో ఉన్నారో ఎక్కడైనా సరే ఆఫీస్ కానీ లేకపోతే లేదా వృత్తి వ్యాపారాలు కానీ లేదా కుటుంబం కానీ లేదా ఎక్కడైనా సరే కార్యనిర్వహణలో ఉన్న వారికి ఇందులోది చాలా ఉపయోగపడుతుంది అన్నది నా ఉద్దేశము. నేను 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 అంటే ఎంతోమంది సుందరాకాండ గురించి ఎన్నో రకాలుగా అత్యద్భుతమైన భాష్యాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నేను ఈ రకమైన దృక్కోణంలో ఆలోచించి నేను అప్పుడప్పుడు మీతో ఈ నా భావాన్ని పంచుకుంటూ ఉంటాను. అదే. నమస్తే.